అందరికీ నమస్కారం. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. గుడి ఆవరణంలో కూర్చొని ఉన్న గాయత్రి బామ్మ సూర్యని చూసి నవ్వుతూ, ఏంటి బాబు, హిందూ నువ్వు వచ్చారా? హిందూ ఏది? అందరూ బాగున్నారా అంటుంది. అందరం బాగున్నాం బామ్మ, హిందూ రాలేదు. నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. చెప్పు సూర్య, అంత ముఖ్యమైన విషయం అంటున్నావు. ఇంతకీ దేని గురించి? హిందూ గురించి బామ్మ. హిందూ గురించా? అవును బామ్మ, హిందూ గురించి తెలుసుకుందామని వచ్చాను. హిందూ మీ అమ్మాయి కాదు అని నాకెప్పుడూ తెలుసు. తనని పూజారి గారు మీకు ఇచ్చారని కూడా తెలుసు. అన్ని విషయాలు తెలుసుకునే నా దగ్గరకు వచ్చావంటే నువ్వు ఇంకా దేని గురించో తెలుసుకుందామని వచ్చావు, అవునా? అవును బామ్మ, ఆ రోజు హిందూని మీ చేతుల్లో పెట్టిన పూజారి గారిని కలవడానికి వచ్చాను. గాయత్రిలో మనసులో పూజారి గారిని కలవటం రావటం ఏంటా అనుకుంటూ, పదబాబు, ఆయన ఇక్కడే ఉన్నారు అంటూ తీసుకుని వెళ్ళింది. నమస్తే పూజారి గారు. ఏమైందమ్మా ఇలా వచ్చారు? నాతో ఏమైనా మాట్లాడాలా? అవును పూజారి గారు అంటూ సూర్య వైపు చూసింది. నమస్తే పూజారి గారు, నేను మీతో కొంచెం మాట్లాడాలి అంటాడు సూర్య. చెప్పు బాబు. హిందూ ఇక్కడే పుట్టింది కదా? అవును బాబు, ఇక్కడే, ఈ ఊర్లోనే పుట్టింది. హిందూ తల్లిదండ్రులు మీరు చూసారా పూజారి గారు? చూశాను బాబు. ఆవిడ్ని కొందరు చంపాలని వెంటపడితే ఆవిడ హిందూని నా చేతుల్లో పెట్టి నా బిడ్డ జాగ్రత్త అంటూ ఆ భార్యాభర్తలు ఇద్దరు హిందూని నా చేతుల్లో పెట్టి చనిపోయారు. సూర్య కంటతడితో, పూజారి గారు, హిందూ తల్లిదండ్రులు మీరు నిజంగా చూశారు కదా? అవును బాబు, నిజంగా చూశాను. సూర్య చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని అందులో ఉన్న ఒక ఫోటో చూపించి, పూజారి గారు, ఆ రోజు చూసింది వీళ్ళనే కదా అంటూ ఫోటో చూపించాడు. ఫోటోలో ఇద్దరు వ్యక్తులను చూసి, అవును బాబు, హిందూని నా చేతుల్లో పెట్టింది వీళ్ళే. ఆనందంగా, పూజారి గారు, మీరు చెప్పేది నిజమేనా? అవును బాబు, నేను చెప్పేది నిజం. ఆ రోజు ఆ ఇద్దరు నాకు ఇచ్చారు, నేను గాయత్రికి ఇచ్చాను. సూర్య ఆనందంగా కంటి నిండా నీళ్ళతో, బామ్మ, హిందూ ఎవరో కాదు, నా సొంత మరదలు బామ్మ. ఈయన మా మామయ్య, మా అత్త. సూర్య మాటలు నమ్మలేక, ఏంటి బాబు నువ్వు చెప్పేది? హిందూని మరదలా? అవును బామ్మ అంటూ జానకమ్మ హిందూకి చెప్పిన విషయం చెప్పాడు. అంటే హిందూని మరదలు అంటూ సూర్యతో ఆనందంగా మాట్లాడి, సడన్గా ఇప్పుడు హిందూ మా అందరికీ దూరం అవుతుందా అంటూ బాధపడింది. బామ్మ చూడు, హిందూ నా మరదలే కావచ్చు, కానీ తనను పెంచి పెద్ద చేసింది మీరు. మీకు హిందూ దూరం అవుతుందని అసలు ఆ ఆలోచన కూడా రానియకండి. హిందూ మీ బిడ్డే బామ్మగారు. సూర్యని హత్తుకొని, లేదు బాబు, హిందూ దూరం అవుతుందని బాధపడ్డాను, కానీ నీ మాటలు విన్నాక నాకు ఆ భయం లేదు. ఎందుకంటే నీ గురించి నాకు తెలుసు సూర్య. హిందూ సంతోషం ఏమన్నా చేస్తావు. హిందూ నిన్ను ఎంతగా ప్రేమించిందంటే, నువ్వు కోమలిని ప్రేమిస్తున్నావు అని తెలిసిన క్షణం తన ప్రేమను చంపుకుంది. నీకోసం, కోమలి కోసం మీ ఇద్దరు సంతోషంగా ఉండాలని తన ప్రేమను వదులుకుంది. అంత మంచి మనసు హిందూది. కోమలి మాట కోసం, కోమలి ఆఖరి కోరిక కోసం మళ్ళీ నీ జీవితంలోకి వచ్చి నిన్ను సంతోషంగా చూసుకుంటుంది. కోమలి మాటను నెరవేర్చింది. ఇంకా తన ప్రేమ కూడా తనకి దక్కింది. అవును బామ్మ అంటూ, చూడు బామ్మ, ఇప్పుడు అసలు ఏడవకు. నీ మనవరాలు ఉంది కదా హిందూ, చాలా గడుసుది, అచ్చం నీలానే. నవ్వుతూ, ఊరుకోమనవడా, కానీ హిందూ నీ మరదలు. కానీ విచిత్రం ఏంటంటే కోమలి, హిందూ ఇద్దరు కొంచెం ఒకేలా ఉంటారు. అవును బామ్మ, ఇద్దరి కళ్ళు ఒకేలా ఉంటాయి. ప్రపంచంలో మనుషులు పోలిన మనుషులు 7 ఉంటారు, నిజమేనేమో అనుకుంటూ ఉండగా, అవును పదా సూర్య, భోజనం చేద్దు కానీ. లేదు బామ్మ, ఈరోజు నువ్వు కూడా నాతో పాటు ఇంటికి రావాలి. లేదు మనవడా, పూజ చేయాలి. రేపు తాతగారు చనిపోయిన రోజు, అందుకే నేను ముందుగా ఇక్కడికి వచ్చాను, వాసు లక్ష్మణుని తీసుకొని. అవునా, అయితే రేపు నేను హిందూ ఇక్కడికి వస్తాం బామ్మ. లేదు బాబు, పూజ అవగానే సాయంత్రం నేను మీ ఇంటికి వస్తా. నేను హిందూని చూడాలి. ముందు నువ్వు ఇంటికి పద, భోజనం చేద్దాం. లేదు బామ్మ, నేను వెళ్ళాలి. ఇప్పటికే నీ మనవరాలు పీకల దాకా నా మీద కోపంగా ఉంది. నవ్వుతూ, ముందు వెళ్ళి ఎలా కోపం తగ్గించాలో ఆలోచించు నీ మరదలికి. బామ్మ, నువ్వు కూడా నా ఆనందమయ్య ఇంకా సుభద్ర అత్తయ్యలు కూడా తొందరగా వెతకాలి. ఇప్పుడు నేను ఇద్దరిని పట్టుకోవాలనుకుంటూ నవ్వుతూ
రేపు నువ్వు లక్ష్మి వాసుమావయ్య అందరు రావాలి అంటూ చెవిలో ఏదో చెప్తాడు. నువ్వు చెప్పకపోయినా నేను వస్తాను సూర్య, హిందూకి సర్ప్రైజ్ ఇవ్వాలి కదా. నవ్వుతూ బామ్మ దగ్గర నుంచి సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. హిందూ, ఏమైంది, ఏంటో ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు వదిన. ఏంటి మనిషి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనీసం కాల్ రిసీవ్ చేయడం లేదు, కట్ చేస్తున్నాడు, కనీసం మెసేజ్ కూడా చేయటం లేదు. ఏమైంది మనమరారా? పొద్దున్నుంచి చూస్తున్నా డల్గా ఉన్నావు. ఏమీ లేదు బామ్మ, ఒకసారి నా రూమ్కి వెళ్తాను అంటూ తన రూమ్కి వెళ్ళింది. ఏమైంది హిందూ, ఈ సూర్య ఏంటి ఇంకా రాలేదు? హిందూ టెర్రస్ పైనకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ సూర్య కోసం ఆలోచిస్తూ టైం చూస్తే 11, ఇప్పటికీ ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళాడో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. అరే, ఇప్పుడు ఇద్దరికీ ఎలా ఉంది? బాగానే ఉంది సంజయ్, డాక్టర్ గారు పర్వాలేదని చెప్పారు. ముందు నువ్వు ఇంటికి వెళ్ళు, ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు కదా, అంతా చూసుకుంటారు. లేదురా, ముందు నువ్వు ఇంటికెళ్ళు, అసలే మా చెల్లి ఫోన్ లిఫ్ట్ చేయకుండా మరీ ఉన్నావు, ముందు ఇంటికెళ్ళు. ఇంతలో వాసులక్ష్మి బయటకు వచ్చి, సూర్య నువ్వు వెళ్ళు, మేం చూసుకుంటాం. అది కాదు అత్తయ్య, సూర్య ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంకా ఈ విషయం అత్తయ్యకి తెలిసింది. పూజ అవ్వగానే రేపు ఈ హాస్పిటల్కి వస్తారు. ఇప్పుడు ఆవిడ్ని ఇక్కడికి మేము రావద్దని చెప్పాము చూడు. రేపు నువ్వు 2 గుడ్ న్యూస్లు ఒకేసారి చెప్పు, అప్పుడు హిందూ కళ్ళలో ఆనందం చూడాలి. లేదత్తయ్య, రేపు ఒక గుడ్ న్యూస్ చెప్తాను, ఈరోజు మాత్రం నాకు తెలిసిన గుడ్ న్యూస్ చెప్తాను, సరేనా? వాసు నవ్వుతూ, ముందు నువ్వు ఇంటికి వెళ్ళు సూర్య, అన్నయ్య వదిలిని మేము చూసుకుంటాం. ముందు నువ్వు సంజయ్ ఇంటికి వెళ్ళండి. అలానే అత్తయ్య, ఇక్కడ మీకు సెక్యూరిటీ అరేంజ్ చేశాను, ఏమైనా అవసరం అయితే కాల్ చేయండి. సరే సూర్య. రే మామ, మా చెల్లి నీకు మరదలన్నమాట. అవునరా, ఇప్పుడు ఈ విషయం నా మరదలకి ఎలా చెప్పాలో అలా ఆలోచిస్తున్నా. నవ్వుతూ, రేపు చెప్పురా, మా చెల్లి ఆనందం కూడా మేము కల్లారా చూస్తాం. నువ్వు చెప్పింది కూడా కరెక్ట్ అంటూ ఇద్దరు ఇంటికి బయలుదేరారు. కార్ పార్క్ చేసి అప్పుడే అందరూ పడుకున్నారు అంటూ లోపలికి వస్తూ తన రూమ్కి వెళ్ళి, ఏంటిది, ఎక్కడ ఉంది, అర్జెంట్గా హిందూని చూడాలనుకుంటూ రూమ్ అంతా వెతికి టెర్రస్ పైకి వెళ్ళాడు. సూర్య కోసం ఆలోచిస్తూ కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంది. సడన్గా ఆగి, నాతో మాట్లాడుకు, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదంటూ వెనక్కి తిరిగి మాట్లాడుతుంది. హిందూ మరదలన్న విషయం తెలిసినప్పటి నుంచి ఎప్పుడు హిందూని చూడాలన్నా ఆతృతో వచ్చిన సూర్య హిందూ ఎదురుగా వెళ్ళి తనని దగ్గర తీసుకొని 2 పెదవులు నాక్ చేశాడు. 2 కళ్ళు పెద్దవి చేసి చూస్తూ సూర్యుని వెనక్కి నెడతామనుకుంది, కానీ హిందూ అడ్డు చెప్పలేదు. తనకెందుకు ఈ ముద్దు కోపం తగ్గించడానికో ఇంకా మొహమాటంతోనూ పెట్టలేదు. అసలు మునిపెట్టలా లేదు. ఈ ముద్దు కొత్తగా ఉంది. మనసుకు మాత్రం ఎన్ని జన్మలకైనా సరే నీకు తోడుగా ఈ ఆదిత్య ఉంటాడు అన్న నమ్మకం ఇస్తున్నట్టు అనిపించింది. నెమ్మదిగా సూర్య చుట్టూ చేతులు బిగించి 6 నిమిషాల తర్వాత నెమ్మదిగా హిందూని వదిలాడు. ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించి ఇద్దరు బలంగా ఊపిరి తీసుకుంటున్నారు. సూర్య వైపు చూస్తూ ఆయాసంతో, ఏమైంది చెప్పు. నవ్వుతూ హిందూని దగ్గర తీసుకొని, ఒకసారి నన్ను రే ఇడియట్ అని తిట్టు, పోరా, ఎన్నిసార్లు ఫోన్ చేశాను, కనీసం చిన్న మెసేజ్ అయినా పెట్టావా? లేదు, రాగానే ప్రేమ వర్షం కురిపిస్తున్నావు, పో అంటూ రూమ్కి వెళ్ళింది. పిచ్చిదానా, నిజం తెలిస్తే నువ్వు కూడా నన్ను ఊపిరాడకుండా చేస్తావు అనుకుంటూ హిందూ వెనక్కి వెళ్తూ, ఒకసారి నేను చెప్పేది వినవే. నెమ్మదిగా రూమ్కి వచ్చి బెడ్ మీద పడుకుంది. ఏంటిది, పోరా, అది అంత కోపం వచ్చిందా అనుకుంటూ నెమ్మదిగా రూమ్కి వచ్చి హిందూ పక్కన పడుకున్నాడు. హిందూ అటువైపు తిరిగి పడుకుంది. ఎంత కోపం! అందుకే ఒకసారి నేను చెప్పేది విను, సరే చెప్పు. హిందూని తన వైపు తీసుకొని, సారీ హిందూ, చెప్పాను కదా చిన్న పని మీద బయటికి వెళ్ళాను, ఫోన్ సైలెంట్లో పెట్టాను, చూసుకోలేదు, ప్లీజ్ నన్ను క్షమించివే, కాస్త కనికరించు. చూడాదిత్య, నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడగటం లేదు నేను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోతే నాకు భయం వేసింది. ఎంత బిజీ అయినా కనీసం ఒక మెసేజ్ అయినా చేయాలి కదా. హిందూ నుదుటను ఢీకొడుతూ, సారీ హిందూ, ఫోన్ సైలెంట్లో ఉంది. మనసులోనూ నా మరదలు వేపిచ్చిదానా, రేపు నీకు చెప్తాను, ఇప్పుడే చెప్పాలని ఉంది కానీ రేపు నీకు స్పెషల్గా చెప్తాను. అప్పటి వరకు ఈ ఆనందం నాలోనే దాచుకుంటాను. ఫోన్ సైలెంట్ ఉందని ముందే చెప్పావని నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్పేదేంటి అంటూ గట్టిగా సూర్య నుదుటను ఢీకొంది. అబ్బా సారీనే అంటూ హిందూని గట్టిగా హత్తుకొని, ఆకలిగా ఉంది, కాస్త కనికరించి తిట్టి పెట్టవే. ఆకలి అనగానే వెంటనే పైకి లేచి, నన్ను క్షమించు ఆదిత్య, నీ భోజనం సంగతి మర్చిపోయి నీతో గొడవ పడుతున్నానంటూ ముందుగానే తన కోసం తెచ్చిన భోజనం ప్లేట్ తీసుకొని సూర్యకి తినిపిస్తుంది. ఎర్రగా పండిన చేతులు ముద్దుగా కనిపిస్తుంది. సూర్య కంటికి, ఏంటి ఇందు గోరింటా పెట్టుకున్నావా,
బాలేదా? 2 చేతుల మీద ముద్దు పెట్టుకుని చాలా అందంగా ఉన్నాయి. ముందు తిను, తర్వాత కబుర్లు చెప్దు గాని. హిందూని తన వల్ల కూర్చోబెట్టుకొని భోజనం ప్లేట్ తీసుకొని, నువ్వు తిను, నా కోసం నువ్వు తినకుండా ఉన్నావని తెలుసు. సూర్య వైపు చూస్తూ తింటూ సూర్యకి తినిపిస్తుంది. హ్యాండ్ వాష్ చేసుకుని ఇద్దరు బయట పూల మొక్కల దగ్గర కూర్చొని కబుర్లు చెప్పడం మొదలుపెట్టారు. హిందూ, ఓయ్, ఏంటలా రెప్ప వేయకుండా మరీ చూస్తున్నావేంటి? ఏమైంది? నవ్వుతూ హిందూ చెంప మీద ముద్దు పెట్టి, ఏమీ లేదు మరదల పిల్ల అనుకుంటూ, నా పిల్లం నా ఇష్టం, మధ్యలో నీకేంటి? సూర్య చెంప మీద ముద్దు పెట్టి, నా మొగుడు నా ఇష్టం. సూర్య హిందూ వైపు చూస్తూ, అక్క కోసం నీ ప్రేమను వదులుకున్నావు. ఆ అక్క కోసం మళ్ళీ నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. నువ్వు ఎవరినైనా ఇష్టపడితే నిజంగా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటావు. నా గుండె చెప్పుడైన కోమలి నాకు దూరమైంది. మళ్ళీ నీ రూపంలో ఆగిన గుండె చెప్పుడు ఊపిరి అందించింది, వెళ్ళింది. కోమలి, శౌర్య నువ్వు చేసిన పని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేకుండా చేస్తాను అనుకుంటూ ఉన్నాడు. హిందూ ఆదిత్య చిన్నగా చెంప మీద గెలిపోయి, నిన్నే పలకవేంటి? హిందూ చలిగా ఉందే. సరే పదా అని ఇద్దరు లోపలికి వచ్చారు. హిందూ సూర్య మీద పడుకొని నుదుటిని ముద్దు పెట్టుకొని నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. హిందూ పడుకుందని నెమ్మదిగా హిందూని సరిగా పడుకోబెట్టి హాస్పిటల్ కాల్ చేసి వాసుతో మాట్లాడి పక్కనున్న అటాచ్డ్ రూమ్కి వెళ్ళి నవ్వుతూ ఉన్న కోమలి ఫోటో చూస్తూ ఏడుస్తూ, చివరి శ్వాసలు కూడా నా గురించి ఆలోచించావు. నా జీవితం నరకం కాకూడదని ఇలా ఆనందంగా నింపావు. ఎందుకే నన్ను వదిలి దూరంగా వెళ్ళావు? కనీసం నిన్ను ఆఖరి చూపు కూడా చూడని దురదృష్టవంతుడని మనకి గతి పట్టించడానికి కారణమైన ఆ శౌర్యని అసలు వదలను. ఇంకా కోమలి నన్న హిందూని చంపాలనుకుంది. ఇద్దరినీ వదలనంటూ కోమలి కోసం అలా అర్ధరాత్రి వరకు బాధపడుతూ నెమ్మదిగా డోర్ లాక్ చేసి హిందూ ఒడిలో తలపెట్టుకొని పడుకున్నాడు. నిద్రలో కూడా సూర్య స్పర్శ తెలిసిన హిందూ సూర్యుని గట్టిగా హత్తుకొని పడుకుంది. హిందూని గట్టిగా హత్తుకొని పడుకున్నాడు. ఇంకా